చెప్తున్నాను, నేను గ్యారంటీ చెప్తున్నా. మీరు ఆరోగ్యాలతో బ్రతకాలంటే పూర్తి ఆశీర్వాదం తీసుకుని వెళ్తే మీరు మీ పిల్లలు జీవిస్తారు. సగంలో వదిలేస్తే అర్ధాయుసులాగా వస్తుంది. ఒక దైవ సేవకునిగా నేను చెప్తున్నాను గ్యారంటీగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అమ్మ తర్వాత ఇవ్వండి, వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వండి, మీటింగ్ కొరకు గట్రా మధ్యలో ఇవ్వకండి, ఓకేనా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, గత వారం మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, మనుషులన్నాక ఎన్నో రకాలైన మనస్తత్వాలు ఉంటాయి. తల్లికి పుట్టినటువంటి పిల్లలందరూ ఒకలా ఉండరు. మన చేతికున్న వేళ్ళే ఒకలా ఉండవని చెప్పుకున్నాం, అవునా? ఏంటి చెప్పుకున్నాం లేదా? కాబట్టి ఎప్పుడు పాస్టర్ గారు మీరు ఏలియా వ్యక్తిత్వంలో ఉండాలి, మోషే వ్యక్తిత్వంలో ఉండాలి, ఏలియా వ్యక్తిత్వంలో ఉండాలి, మోషే మా సొంత వ్యక్తిత్వం ఉందండి, మేము అలా బ్రతకొద్దా అని బహుశా మీకు ఎవరికైనా కలగొచ్చని ఓ మాట చెప్పాను. రక్షణ పొందక మునుపు ఎవరు ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నా ఉండొచ్చు, కానీ రక్షించబడిన తరువాత అందరూ కూడా ఒకే వ్యక్తిత్వం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ. అదే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, అవునా కాదా? వేరే వ్యక్తిత్వానికి తావు లేదు. దట్స్ ఆల్. సీరియస్ మ్యాటర్ ఇది. మరి క్రీస్తు వ్యక్తిత్వం అంటే ఎలా సంతరించుకుంటాం, అది ఎలాగా అని బహుశా అడిగినప్పుడు దానికి సమాధానం ఏంటంటే, పాత నిబంధన ప్రవక్తల యొక్క వ్యక్తిత్వాలు, క్రొత్త నిబంధన ప్రవక్తల యొక్క వ్యక్తిత్వాలు కలిపి మనం సంతరించుకోవాలి. పాత నిబంధన భక్తులైనటువంటి ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో భక్తులైన ప్రవక్తలు, వాళ్ళు కలిసినటువంటి స్వభావాలను ఈ రోజున సంఘములో ప్రతి విశ్వాసి సంతరించుకోవాలి. అది అవసరమే అని చెప్పడం జరిగింది. ప్రియులారా, గమనించండి, మనము రక్షణ పొందినది మనకు పుట్టుకతో సంక్రమించిన స్వభావాలతో ఉన్న పాటున అలా ఉండిపోవడం కోసం దేవుడు మమ్మల్ని రక్షించలేదు, మార్పు చెందాలట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాచీన స్వభావాలను విసర్జించి దేవునికి ప్రీతికరమైన ఒక క్రొత్త స్వభావాన్ని ధరించడం కోసమే యేసయ్య మనల్ని రక్షించాడు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకడానికైతే కాదు. అయితే ప్రియులారా, గమనించండి, క్రీస్తు వ్యక్తిత్వములోని ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క ప్రవక్త తయారయ్యాడు. మోషేలో ఒక గుణం యేసయ్య లాంటిది ఉంటుంది. ప్రవక్త అయినటువంటి దావీదులో యేసయ్య గుణంలో ఒక అంశం ఉంటుంది. అబ్రహాములో యేసయ్య అంశంలో ఒక గుణం ఉంటుంది. ఇలా ప్రవక్తలందరూ కలిపితే యేసయ్యలోని వ్యక్తిత్వం మనకు బయలుపడుతుంది. పిల్లారా, దేవుని స్వభావాన్ని కొంతైనా ధరించుకొనని వారికి దేవుడు ఎప్పుడు వాడుకోడో, కొంతైనా ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రదేని బిడ్డలారా, అందుచేత భూమి మీద అంత్యకాలములో జీవిస్తున్న విశ్వాసులు ఎటువంటి ప్రవక్త లక్షణాలను, ఏ ప్రవక్త లక్షణాలను సంతరించుకోవాలి, ధరించుకోవాలి? ఇప్పుడు చెప్పారుగా, పాత నిబంధన కాలములో ప్రవక్తలు చాలామంది ఉన్నారు.
క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు. మరి ఇంతమంది ప్రవక్తలలో ఎవరి ప్రవక్త లక్షణాలుగా మనం మారుదాం అని మనం అడిగితే, దేవుడు తానే సంఘానికి ఇచ్చినటువంటి నిర్ణయించినటువంటి వ్యక్తిత్వాలేటో తెలుసా? సంఘానికి ఆవరించి ఉండబోతున్న పరిస్థితులను బట్టి దేవుని చేత దేవుడే నిర్ణయించినటువంటి వ్యక్తులు ఏంటంటే, అంచకాల పరిస్థితుల దృష్ట్యా ఆనాటి క్రైస్తవులు అంటే రాబోయేటటువంటి 7 ఏళ్ల మహాశ్రమ కాలములో ఉండబోతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి మనము ధరించుకొనవలసినటువంటి వ్యక్తిత్వాలు ఎవరని చూపించాడు ఆయన? ఏలియా, మోషే అని చూపించాడు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క వ్యక్తిత్వాలు అక్కరలేదా అంటే అవసరమే. కానీ పరిస్థితిని బట్టి ఏ వ్యక్తిత్వం కావాలో ఆ వ్యక్తిత్వాన్ని మాత్రమే మీరు ధరించుకోవాలని దేవుడు నిర్ణయించి రాయించాడు. ఉదాహరణగా నీకు విరేచనాలు వచ్చాయి. విరేచనాలు వస్తే సరే, మీ ఆయన గారిని ఏమంటే మాత్రలు తిన్నాడు, ఎందుకు నేను రాత్రి తెచ్చాను కదా, ఇదిగో ముందు వేసుకో అని చెప్పారు, వేసేసుకున్నారు. ఎందుకే అండి మీరు నాకు ఇచ్చిన మాత్రలు ఏంటని అడిగారు. అదే అండి రాత్రి నేను జ్వరంకి తెచ్చుకున్నాను. జ్వరంకు తెచ్చిన మాత్రలు విరేచనలు తగ్గుతాయా చెప్పండి? ఏ వ్యాధికి ఆ మాత్రలు అవసరం, అవునా? ఏ పరిస్థితికి కావలసినటువంటి వ్యక్తిత్వం ఆ పరిస్థితికి అవసరం. ఎందుకంటే ఏలియా కాలంలో యెజబేలు ఉంది, ప్రస్తుత కాలంలో సంఘంలో యెజబేలు కూడా ఉండనిచ్చుచున్నామన్నారు. యెజబేలు ఎక్కడ ఉంటుందో ఏలియా అక్కడ ఉండాలి. కాబట్టి ఏలియా వ్యక్తిత్వం కూడా అవసరం. దావీదు వ్యక్తిత్వం అంటే నాయన ఉండొచ్చు, కానీ అసలు సిసలైనటువంటి వ్యక్తిత్వము ఏలియా లాంటి వ్యక్తిత్వం, మోషే లాంటి వ్యక్తిత్వం ఉంటేనే రేపు అబద్ధ క్రీస్తు పరిపాలనలో వాణ్ణి ఎదిరించి మనం బ్రతకగలం, జీవించగలం, విశ్వాసాన్ని కాపాడుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. గడిగడి బయటికి వెళ్ళకండి, బయటికి వెళ్తున్న వారు త్వరగా లోపలికి వచ్చేసేయండి. ఏమా సరే, కనుక ఈ వ్యక్తిత్వాన్ని మనం సంతరించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనుకుంటే, అబద్ధ క్రీస్తు పరిపాలనలో కూడా ఎంత గడ్డు కాలమైనా సరే నిలబడేటటువంటి తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా బహుశా ఇలా అనొచ్చు, ఏంటంటే లేదండి అలాగా ఎవరో వ్యక్తిత్వంలో మనం జీవించాలంటే ఎలాగా అని అనడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? గమనించండి, చూడొద్దు, ప్రకటన గ్రంథంలోనే ఆ ఇద్దరు వ్యక్తిత్వాలు మనకు కనబడుతుంది. ఏలియా వ్యక్తిత్వం, తర్వాత మోషే వ్యక్తిత్వం. వీళ్ళెవరట? ఒలీవల చెట్లును దీప స్తంభములు అని చెప్పారు. అంటే దీపస్తంభము ఆరిపోతుంటే ఆ దీపములో కాస్త ఏం చేస్తారంటే ప్రమిదలో నూనె పోయుట అంటే ఏంటో తెలుసా? ఆరిపోతున్న దీపాన్ని తిరిగి ప్రజ్వలింపజేయుట. అంటే నీరసించిపోతున్న సంఘాన్ని తిరిగి ఉజ్జీవింపజేసే బాధ్యత, పని ఎవరు చేస్తున్నారు అక్కడ? ఏలియా చేస్తున్నాడు, మోసే చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ కడవరి కాల సంఘములో తిరిగి సంఘము ఉజ్జీవింపబడాలంటే ఏలియా తత్వము, మోసే తత్వము కలిగిన విశ్వాసులుగానే మారాలి. వేరే ఆలోచనకు తావు ఇవ్వకూడదు, ఉండకూడదు. పిల్లలారా గమనించండి, ఇటువంటి స్పష్టమైనటువంటి ఒక నిర్ధారణ, ఒక నిర్ణయం దేవుడు చేసినప్పుడు, ఆయన న్యాయబద్ధంగా మనకిచ్చినప్పుడు పిల్లారా మనం ఖచ్చితంగా దాన్ని శిరస వహించాలా లేదా? నేను అలా వండలేను అని చెప్పారనుకోండి ఉదాహరణగా, అటువంటి వాళ్ళు ఎందులో చేరిపోతారో తెలుసా? మహాబబులోని వేశ్య సంఘములో చేరిపోతారు. ఎందుకంటే తమకిష్టం వచ్చినట్టుగా జీవించే మతం అది. తమకిష్టం వచ్చినట్టుగా జీవించేటట్లుగా కాదు, క్రీస్తుకి ఇష్టం వచ్చినట్టుగా జీవించేటట్లుగా సంఘంలో ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఏ మనస్సు మెరును. హల్లెలూయా. పిల్లారా గమనించండి, ఏలియా తత్వం ఎటువంటిదో చెప్తున్నాను. మోషే గారు వినండి,
ఏలియా తత్వం ఎటువంటిదో వినండి జాగ్రత్త. తన చుట్టూ జరుగుతున్న అక్రమాన్ని చూసి, దైవ ఆజ్ఞాతిక్రమాన్ని చూసి మౌనంగా ఉండలేడు ఏలియా. అర్థమా? మాకెందుకులేండి, అది జరిగితే జరగనండి అని ఊరుకునే తత్వం కాదు ఆయనకి. అరే, దేవుని ప్రజలు చెడిపోతున్నారు, సమాజం పాడైపోతుంది, నేను మౌనంగా ఉండలేను అనే తత్వం. ప్రదేని బిడ్డలారా, ఆ కాలములో ఓ మాట చెప్తాను, బాగా వినండి. 2 రాజుల గ్రంథంలో ఆ కాలములో ఏలియా తప్ప ఎవరు లేరా దేవుడి పక్షాన అని అంటాడు. ఏమంటాడో తెలుసమ్మా మనమ్మ? నేనే దేవుడు, యెహోవా పక్షమున నేనొక్కడనే రోషము కలిగి మిగిలి ఉన్నాను అన్నాడు ఒక సందర్భంలో. తిమోతి గారు విన్నారా? ఎందుకన్నాడు తెలుసా? ఓ మాట చెప్పనా? అక్కడ ఏలియా తప్ప ఎవరు అని అనుకుంటాం మనం. కాదు, ఏలియా ఒక్కరు మాత్రమే కాదమ్మా, వినిగ్రేసి వినండి. చాలామంది ఉన్నారు అప్పటికి. ఆ కాలంలో 7,000 మంది బయలుదేవతకు ఆరాధన చేయక నిజదేవుణ్ణి ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎజ్రా శాస్త్రి వింటున్నావా? 7,000 మంది ఉన్నారట. రోమాపత్రిక చూడండి ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిమోతి గారు, అమ్మ వినుగ్రహించి విన్నారా? ఏలియా ఒక్కడే కాదండి, ఇంకా 7,000 మంది ఉన్నారట ఆ దేశంలో. అందరూ బయలుదేవతని ఆరాధిస్తున్నారు. ఆఖరికి నేను ఒక్కడిని మిగిలాడు అనుకున్నాడు ఆయన. మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఏలియా ఒక్కరే కాదు, ఎంతమంది ఉన్నారు ఇక? చెప్పండి, చదవలేదా? భోజనం టైం అయిపోతుంది ఇక్కడ, అంతేనా? 7,000 మంది పురుషులు కూడా ఉన్నారు. నాకు తెలియక అడుగుతాను, ఈ 7,000 మంది ఉంటుండగా ఏలియా ఎందుకండి నేనొక్కడినే మిగిలి ఉన్నాను అంటాడు? చెప్పాలి. ఎందుకంటే మరియమ్మ గారు, ఈ 7,000 మంది ఉన్నారు కదా, వీరు తమ సొంత భక్తిని కాపాడుకోవడంతోనే సంతృప్తి పడి ఊరుకుండిపోయారు అంతే. వాళ్ళు ఏదో దండం పెట్టుకుంటే మాకెందుకు, మేము పెట్టలేదు కదా, వాళ్ళే నరకానికి పోతానులే, మాకెందుకులే, వాళ్ళు చెప్పడం ఎందుకు అనుకొని తమ భక్తిని కాపాడుకొని దాంతోనే తృప్తి చెంది ఆగిపోయారు, ఉండిపోయారు. కానీ ఏలియా అయితే అలా మౌనం దాల్చలేదు. పైపచ్చి ఇంకో విషయం జరిగింది, ఏంటో తెలుసా? గమనించండి. ఏలియా తత్వం ఏంటంటే, ఈ దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న విగ్రహారాధనకు చూసి తట్టుకోలేక ఇజ్రాయేలులారా, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు, తినడానికి కూడా తిండి గింజలు లేకుండా 3.5 సంవత్సరాలు బాధపడతారు మీరు అని హెచ్చరించి హుటాహుటిని వెళ్ళిపోయాడు. పిల్లరా, రాజుగారి సైనిక బలగాన్ని భయపడనటువంటి ఏలియా, ప్రదేని బిడ్డలారా, తోటివాని విమర్శలకు భయపడ్డతను భయపడలేదు. 7,000 మంది ఉన్నారు, వారు సహాయ నిరాకరణ చేశారు, సహకరించలేదు ఏలియాను. ఎందుకయ్యా మన బాధ, నువ్వు ప్రార్థన చేయ ఏలియా గట్టిగా, ఆల్మటి కాలిపోతారని, ఎందుకు వెళ్ళి నువ్వు చచ్చిపోగలవు అని భయపెట్టించారు. రే బాబు రెండు అడుగుదామంటే, బాబు మేమైతే రాము, దేవుని మాత్రం ఆరాధిస్తాము అనుకొని ఏలియాకు ఎవరు సహాయం చేయలేదు. ఉన్నారు అప్పుడు 7,000 మంది ఉన్నారు, కానీ ఏలియా ఒక్కడే రోషము కలిగి రాజుతో ధైర్యంగా మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సహకరిస్తారేమో అనుకున్నాడు ఏలియా, చేయలే, సహాయ నిరాకరణ చేశారు. ఏలియా ఒక్కడే గలమెత్తి చాటాడు బలంగా. దయామణమ్మ గారు లేపండి, నిద్రపోతున్నారు. కనుక ప్రదేని బిడ్డలారా, ఈ రోజుల్లో మౌనముగా ఉండక అసత్యాన్ని ఖండించే ఏలియాలు మీరు కావాలి. అలా ఖండించి దేవుని పక్షాన నిలబడే రోషము కలిగిన ఏలియాల గుంపుగా తయారవ్వాలంటే మీకు ఇతరులు కూడా
సహాయం చేయరు, సహకరించరు. అమ్మ వింటున్నారా? చాలామంది ఉన్నారు, 7,000 మంది ఉన్నారు. ఏలియాకు సహాయం చేశారా? ఆ భాగ్యం వారు నోచుకోలేదు. నేను మాట చెప్తున్నాను, గత సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ సత్యాలు చెప్పడానికి విజయనగర పట్టణంలో ఒక పత్రిక వేసి నేను అక్కడక్కడ అంటించినప్పుడు చాలామంది ఉన్నారు భక్తులు, కానీ ఎవరు సహకరించలేదు. నన్ను ఇదెందుకై వేస్ట్ అన్నారు. ప్యాంప్లెట్స్ నేను గోడలకు అంటిస్తే అది చింపేశారు. కానీ అప్పుడు నిరాశ చెందలేదు. నేను అప్పుడు కూడా నిరాశ చెందలేదు. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడనే కూర్చొని అందరిని పిలిచి భోజనాలు పెట్టి పాస్టర్ గారు కూడా వచ్చినప్పుడు ఎన్నో విషయాలు నేర్పించాను, ఇప్పటికి కూడా నేర్పిస్తున్నాను. అలా మీరు తయారవ్వాలి. దేవుని కొరకు రోషం కలిగి ఒక్కడే మిగిలిపోవాలి. భక్తులు లేరంగా ఉన్నారు, కానీ వారు దేవునికి సహాయం చేయడానికి వాళ్ళు నోచుకోలేదు, ఆ భాగ్యాన్ని వారు దక్కించుకోలేదు. కానీ ఏలియా నీరసించిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చెప్పాడండి? వెళ్ళి ఇదిగో రాజా, ఈ 3.5 సంవత్సరాలు వర్షం పడదు, తిండి కూడా ఉండదని చెప్పేశాడు డైరెక్ట్గా. ఏంటండి ఆ తత్వం? తిండి వల్ల మనిషి బ్రతకడండి. దేవుని కొరకు రోషము కలిగిన వాడు వాక్యం ద్వారా బ్రతికేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ప్రవక్తల మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఇలా ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి రోషం కలిగి. ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయిన 7,000 మంది నీ చుట్టూ వచ్చి ఒక్కరు కూడా సహాయం చేయకపోయినా నువ్వు ఒక్కడవే మిగిలిపోవాలి దేవుడి కొరకు. అటువంటి వారే రేపు పొద్దున్న 7 ఏళ్ల మహాశ్రమ కాలములో అబద్ధ క్రీస్తుని ఎదిరించగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్క ఏలియాయే కాదు, మీకా కూడా అంతే. మీకా గ్రంథం 3:8 చూడండి. త్వరగా పిల్లారా ముగించేస్తాను నేను. మీకా గ్రంథం 3:8 చూడు. మీకా ఏమంటున్నాడో, భయపడువాడు కాదు. 8 ఆహా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేల్ వారి దోషం చూపించడానికి, యూదా సంతతి వారికి పాపాలు హెచ్చరించడానికి నేను వచ్చి ఉన్నాను. అలాగా హెచ్చరించడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత బలం ఉండాలి. మీకు అలా వచ్చాడండి. అర్థమవుతుందండి? మొన్న ఏమన్నానండి? ఒకే ఒక మాట అన్నాను, చేతకాని బడవా నీకెందుకురా గొడవ అని ఒక మాట అన్నాను. కోపం వచ్చి అన్నాను. అమ్మ చనిపోయారు. ఎవరు? మరియమ్మ గారు వాళ్ళ అక్కగారు. అక్కనా చెల్లెమ్మ? అక్క. రమణ గారు చనిపోతే ఇక్కడ అమ్మ స్మారకం అవుతుంది. అయ్యా మీరు రావాలయ్యా, అక్కడికి రావాలనంటే వచ్చి వెళ్ళిపోయారు. కానీ సేవ మాత్రం చేసేస్తారట, కూర్చొని మాత్రం ఉపదేశించేస్తారట, స్టైల్గా వేసుకునేటువంటి ఇస్త్రీ బట్టలను అలకుండా మాత్రం సువార్త చేసేస్తారట. చావైనా రేవైనా ఎత్తిన వాడే నిజమైన సేవకుడు. మీరు సేవ చేస్తానన్న దృక్పథం ఉన్నప్పుడు ఏం చేయాలి? సంతోషంలోనే కాదు, దుఃఖంలో కూడా పాలిభాగస్తులు అవ్వాలి. నా పరిస్థితి తెలియదు, అటు ఇటో తిరుగుతున్నాను, తెలుసు కదమ్మా. ఇక్కడ భోజనాలు ప్రార్థన, మళ్ళీ అక్కడికి వెళ్తాను, తెల్లవారు వెళ్తున్నాను. నా టెన్షన్ నాకు. ఒకప్పుడు ఉన్నంత బలం ఉంటుందా? నాకు ఉండదు కదా. సరే, పిల్లలు ఎదిగారు, పెద్దోళ్ళు అయ్యారు, మీరందరూ ఆత్మీయతలో నాకు సహకరించాలి కదా. తండ్రికి రాకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అమ్మట్టుకు వాళ్ళు. అలా వదిలేస్తారా? అదేనా ఏలియా తత్వం? చెప్పండి. గద్దించాను నేను. గద్దించేసరికి ఏం చేశారండి? తర్వాత సరిగ్గా ఫోన్ ఎత్తలేదు, సరిగ్గా రావట్లేదు. మన వాళ్ళే, మన పిల్లలే. కానీ ఎవరండి లోపడతారు? హెచ్చరించారండి. ఏలియా భయపడలేదు, హెచ్చరించాడు. మీకా ఏం చేశాడండి? హెచ్చరించాడా లేదా? ప్రవక్తల యొక్క తత్వం అంతే. మరి నేను చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను, చెప్తున్నా, ఆ తత్వం నాకు అబద్ధా?
మీ దగ్గరకు వచ్చి పాలిష్ కొట్టాలా నేను? ఏలియా కొట్టాడా అలాగా పాలిష్? మీకా కొట్టాడా? పాలిష్ కొట్టాడా? ఒక్క మీకా ఏలియాయే కాదు, ప్రవక్తల బాణి అంతా అంతే, మనస్తత్వం అంతా అంతే. కాస్త చూడండి, ఎందుకంటే వారందరికీ చెక్కినది దేవుడు కనుక. నన్ను కూడా చెక్కినవాడు దేవుడే, మిమ్మల్ని చెక్కేవాడు కూడా ఆయన. ఒక మాట చెప్తాను పిల్లరా, ఇజ్రాయేలు అరణ్యయాత్రలో దేని కిందండి నడిచారు? పగలు, అవునా? మేఘస్తంభం క్రింద నడిచిన ఇజ్రాయేల్ అందరూ ఒకే మార్గంలో నడిచారా? వాళ్ళకు నచ్చిన తలకొక్క దిక్కుకు వారు ప్రయాణం చేశారా? చెప్పాలి. ఒకే మార్గంలో. అలాగే పరిశుద్ధాత్మ వలన నడిపించబడే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి వ్యక్తి కూడా ఒకే రకంగా ఆలోచిస్తాడు, ఒకే మార్గంలో వెళ్తాడు. ఎందుకంటే పైన సెకీనా మేఘం కింద వాళ్ళు నడిచారు ఒకే మార్గంలో. ఈ రోజున సెకీనా మేఘం అని పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి విశ్వాసి ఆయన నడిపించిన ఒకే మార్గంలో వెళ్ళాలి. అది కరెక్ట్, అవునా కాదా? వేరే మార్గాలకు తావు లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనడానికి వీలు లేదు. ప్రదేని బిడ్డలారా గమనించండి, ఈనాడు పౌలు కానీ తీతు కానీ కూడా వాళ్ళిద్దరు అలాంటి సామ్యమే, వాళ్ళిద్దరిలో సమానమైన గుణం ఉంది. ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12:18 పౌలు తీతు వీళ్ళిద్దరు ఎలా నడిచారట? మేము ఒక్క ఆత్మ వలననే నడిచాము, మేము ఒక్క అడుగు జాడలలోనే నడిచాము అంటున్నారండి. చదవండి 2. ఏమయ్యా, తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏదైనా సంపాదించుకున్నాడా? ఆ తీతు కానీ నేను కానీ ఒక్క ఆత్మ వలననే, ఒక్క అడుగు జాడలలోనే నడుచుకొనలేదా? హల్లెలూయా. ఎస్, ఏలియా నడిచిన అడుగు జాడలను నువ్వు నేను నడవాలి. మీకా నడిచిన అడుగు జాడల్లో నువ్వు నేను నడవాలి. పౌలు నడిచిన అడుగు జాడల్లో నువ్వు నేను నడవాలి. తీతు నడిచిన అడుగు జాడల్లో నువ్వు నేను నడవాలి. అదే కదా నేను చెప్తున్నాను. వాళ్ళందరూ ఏం చేశారు? ఒకే బాణి, ఒకే మనస్తత్వం, ఒకే వాణి. వాణి అంటే ఉపదేశం లేదా శబ్దం, బోధించుట అని అర్థం. కనుక ప్రిల్లారా, సకల దేశాల సకల తరాల విశ్వాసులందరూ ఒకే రకమైన లక్షణాలు విధిగా కలిగి ఉండాలి, ఉండి తీరుతుంది. అప్పుడే యేసు రెండవ వారు అక్కడ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రిల్లారా గమనించండి, మీకాకు చెక్కినటువంటి పరమశిల్పకారుడైనటువంటి దేవుడు ఏలియాను కూడా చెక్కాడు, అంతకుముందుని ఏలియా. కాబట్టి కేవలము ఏలియాను మీకా ప్రవక్తలను మాత్రమే కాదండి, ప్రభువు నామములో బోధించిన ప్రవక్తలందరికీ ఇదే బాణి, ఇలాగనే చెక్కాడు. ఎందుకంటే వాళ్ళందరికీ చెక్కింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తున్నాను. యెషయా ఏం చేశాడో తెలుసా? కామ్గా ఊరుకోలేదు, మండిపడ్డాడు. అంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. యెషయా 30:1. ఏమన్నాడండి? లోబడని పిల్లలకు శ్రమ అన్నాడా లేదా? అమ్మో మోసే, దేవుని వాక్యం నువ్వు లోబడ్డా లేదు, నీకు శ్రమ వస్తుంది అని అంటే నువ్వు వచ్చేవారు ఉంటావు లేదు, నేను గ్యారెంటీ చెప్పలేను. ఏమన్నా రాలేదండి అయ్యా, ఈ అగ్రపీఠాలు మాత్రం కోరుకుంటారు వాక్యాలు చెప్పడానికి, సవాల్ చచ్చిపోయినప్పుడు రారా అని. అది రారట, అది చేత కాదట. చేత కానీ బడవ నీకెందుకురా ఈ గొడవ అన్నాను నేను. అంతే, నా పిల్లలే కదా, తిట్టలేదు నేను మిమ్మల్ని. దానికి కూడా అయ్యగారు అంత మాట అన్నారు, ఇక లేదు అనుకొని నాకు దూరం అయితే వచ్చే నష్టం మీకే కదా. పిల్లారని అందరిలాగా మిమ్మల్ని మోసం చేయాలి తత్వంతో సేవ చేయట్లేదు. మీరందరూ సంపూర్ణుల వలన ఆశతోనే ప్రభులోకి వచ్చాను ఈరోజు వరకు. యెషయా కాదు దేవుని బిడ్డలారా, ప్రవక్తలందరిది ఇదే బాణి. జెఫన్యా ఏం చేశారో తెలుసా? 3:1 చూడండి. 3:1 జెఫన్యా 3:1 త్వరగా 3 నిమిషాల్లో ముగిస్తాను.
ఆ ముష్కరమైనదియు భ్రష్టమైనదియు శ్రమ అన్నాడా లేదా? హెచ్చరించాడా లేదా జెఫన్యా? ఈయన ఒక ప్రవక్తలందరూ ఇంతే, ఫాలిస్ కొట్టరు, బ్రతిమలాడరు, వారికి లోబడితే దీవించబడతారు. ఇంకా హబక్కూకు ఏమన్నాడు? 2:12 హబక్కూకు ప్రవక్త కూడా ఏమన్నాడు చూడండి ఒకసారి. హబక్కూకు 2:12 నరహత్య చేయుట చేత శ్రమ. హెచ్చరించడా లేదా? ఇంకా నహూం ఏమన్నాడు చూడండి, 3:1 నహూం. అలా చూడండి, ఆ పక్కన నహూం ఏమన్నాడు? నరహత్య చేయు పట్టణమా మీకు శ్రమ. అలాగనే ప్రదేవుని బిడ్డలారా, ఆమోస్ ఏమన్నాడు? 6:1 చూడండి, నిర్విచారముగా ఉండువానికి శ్రమ. ఏమన్నాడు? శ్రమ. మాకెందుకోండి, ఎలా పోయినా మాకెందుకు, చర్చిలు ఏది జరిగినా మాకెందుకంటే ఎలా? ఏమనుకున్నారు? 7,000 మంది అందరూ విగ్రహార్థులు అయిపోయారు బయలుదేవతను పూజించి. ఏలియా మాత్రం అలా ఊరుకోలే. వీళ్ళేమో విచారం లేకుండా అసలు పట్టించుకోకుండా తబితమ్మ గారు ధీమాగా ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అన్నాడు, హెచ్చరించాడు. ప్రవక్తలందరూ ఇంతేనండి, ఒకే బాణి. ఎందుకు ఇలా మారారంటే వాళ్ళందరికీ చెక్కింది దేవుడు అక్కడే కాబట్టి. మనల్ని చెక్కేవాడు కూడా ఆయన. మనం అలా మారాలి, మారి తీరుతాము కూడా. ఇంకా చెప్పాలి, యెహెజ్కేలు 16:35 చూసినట్లయితే ఇజ్రాయిల్ తప్పు చేసేసరికి ఏమన్నాడు తెలుసా? యెహెజ్కేలు భయపడకుండా, వేశ్య అయినటువంటి ఓ ఇజ్రాయేలు మారో, దేవుడి మాట వినన్నాడు. కాబట్టి ఓ వేశ్య యెహోవా మాట వినబోయ్. అరే ఏంటిది? యెహెజ్కేలు అన్నాడండి ఆ మాట. నేనేం తిట్టలేదు, బాగోగుల కోసం అన్నాను. మరి ఎందుకు అంత కోపం వచ్చి అనేసాను? దేవుడు వాళ్ళకు చెక్కిన దేవుడు నన్ను చెక్కుతున్నాడు, మిమ్మల్ని చెక్కుతున్నాడు. వింటే బాగుపడతారు. చూపిస్తున్నాను కదా రుజువులు. ప్రియులారా, ఈ ప్రవక్తలందరూ ఎవరిని నొప్పించకూడదు అనే వైఖరి అవలంబించిన వారు కారు. వారు తప్పు చేస్తే హెచ్చరించి సరిచేయాలని మనసు కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరిది ఒకే బాణి, అందరిది ఒకే దారి. ఎందుకంటే వారందరికీ ఒక ఆత్మ వలననే వారు నడిపించబడ్డారు, ఒక ఆత్మ చేతనే వారు చెక్కబడిన శిల్పాలు కనుక మనమందరము అనుకరించవలసినటువంటి ఏకైక మాదిరి యేసయ్య. ఆయన కూడా ఏమన్నాడండి? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేస్తున్నారు, వ్యాపారపు ఢిల్లులుగా చేశారు మీరు, పొండి అనుకో. కొరడారు పట్టుకుని కుట్టాడు. అవునా? ఏమన్నాడు మళ్ళీ? సర్పములారా, సర్ప సంతానమా అన్నాడా లేదా? యోహాను కూడా, యేసయ్య కూడా అన్నాడు. అవునా? ఎందుకు అన్నాడండి ఆయన? ఇంకా స్టెఫెన్ ఏమన్నాడు? ముస్కరులారా, దేవుని మాటకు చెవి ఇవ్వని వారలారా అనలేదా? స్టెఫెన్ అనలేదా? అపోస్తల కార్యం అన్నాడు. ఇంకా పౌలేమన్నాడు? మీలో నుండి ఆ యొక్క దుర్మార్గుని వెలివేయండి. మీ దగ్గరికి నేను మామూలు రావాలా, బెత్తం పట్టుకుని రావాలా అనలేదా? ప్రవక్తల లక్షణాలు ఇలా ఉంటాయి కనుక ప్రియులారా గమనించండి. మీ తండ్రి మిమ్మల్ని మేలు కోరి హెచ్చరిస్తాడు తప్ప నాశనం అవ్వాలని కాదు. మీరు వింటే నా ఆత్మీయ తండ్రి నాకు చెప్పారనుకొని విని శిరసావహిస్తే పాటిస్తే ధన్యులు అవుతారు. అంతే తప్ప ఆగిపోయి పాస్టర్ గారు ఇలా తిట్టేశారు, తిట్టను నేను. మీరు బాగుపడాలని చెప్తాను. నువ్వు లేకపోతే దిక్కు లేదు నాకు అన్ని వెనకాలు కూడా వచ్చి తిరగను నేను. అలా వస్తే నాకున్న నాయకత్వానికి విలువ లేదు. ప్రతిసారి అమ్మ మీటింగ్కి ఇవ్వండి అని బ్రతిమలాడుకునే పరిస్థితి కూడా మీరు తెచ్చుకోకూడదు. ఎందుకంటే 7,000 మంది ఉన్నారు కానీ ఏలియాకు సహాయం చేయడానికి ఆ భాగ్యం వారు నోచుకోలేదు. కానీ దేవుని పరిచర్య కొరకు ఎంతోమంది ఉన్నా, లక్షలు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, జీతాలు వస్తున్నాయి, సంపాదన ఉంది, కానీ దేవుడికి ఇవ్వడానికి 7,000 మందికి నోచుకోలేదు. చూసారా? అలా కొందరు ఇవ్వలేకపోతే, కానీ మీరు బీదవారైనా మీ చేతులు విప్పి దేవునికి ఇస్తున్నారు. ధన్యులు. ప్రార్థన చేద్దాం. తల వంచండి.
ప్రేమ